ఇది తీపి చింతపండు. మా చెట్టు కూడా ఉంది. ఇది పులుపు చింతపండు. మనమేమో టౌన్లో కొంటాం ప్యాకెట్స్ తీయగా ఉంటాయని. మా ఊర్లో మా మామ వాళ్ళ చింత చెట్టు ఇది చాలా తీయగా ఉంటుంది. చిన్నప్పుడు వచ్చి ఏరుకొని తినేవాళ్ళం అన్నమాట. అది ఎలా తినేవాళ్ళం అంటే ఇలా ఇది ఉంది కదా, ఇలా పట్టుకొని ఐస్ ఎలా తింటాము అదిరిపోయింది. ఇలా తింటా మాట్లాడుకునే వాళ్ళం ఇక్కడ కూర్చొని. ఎక్సలెంట్. ఇప్పుడు చింత గింజల్ని కూడా అమ్ముతున్నారు. మేమేమో ఈ చింత గింజలతోటి ఇలా వేలు పట్టేలాగా ఇలా వేలు పట్టే ఆట ఆడేవాళ్ళం అన్నమాట, చింతగింజలు వేసుకొని. నైంటీస్ 80s వాళ్ళకి ఇదో మంచి మెమరీ. మేము బాగా చిన్నతనంలో ఇలా చింతపండ్లు ఈ వలవడానికి కబుర్లు చెప్పుకుంటా, సినిమా అప్పట్లో రిలీజ్ అయిన సినిమా స్టోరీస్ చెప్పుకుంటా, ఇవి ఒలుచుకుంటా, ఒలిచినవి ఎండబెట్టినవి కొట్టి దాన్ని మళ్ళీ ఒలిచి ఫస్ట్ చింతకాయని ఒలిచేస్తాము, దాని తర్వాత ఎండబెడతాం. ఎందుకంటే ఒలిచేసాక దీనికి కొంచెం జిడ్డు ఉంటుంది అన్నమాట. ఆ జిడ్డంతా పోవాలి కాబట్టి ఎండబెడతాం. ఎండబెట్టినాక సుత్తితో కొడతాం. ఇలా ఇలా ఏటవాలుగా పెట్టి ఇక్కడ సుత్తితో కొడతాం అన్నమాట. దాంతో చింతగింజలన్నీ తీయడం ఈజీ అవుతుంది. ఆ చింతగింజలు వచ్చేటప్పుడు స్టోరీస్ అన్నమాట. ఇక్కడ ఒక వేప చెట్టు ఉండేది, ఆ వేప చెట్టు కింద కూర్చునే వాళ్ళం అన్నమాట. అప్పట్లో టీవీలు ఫోన్లు తక్కువ కాబట్టి పిల్లలంతా ఎండ మీద వచ్చి ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఎండకి ఇళ్లలో ఉండలేరు కాబట్టి చెట్ల కింద వచ్చి కూర్చునేవాళ్ళు. చెట్ల కిందకు వచ్చి కూర్చుంటే ఆ పిల్లలకి కథలు, రాజుల కథలు, సినిమా స్టోరీసు అవి చెప్పుకుంటా. మామూలు మెమరీస్ కాదు.